హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో ద్రౌపది వాసుదేవుని దగ్గరికి వెళ్ళి, నా కొడుకుల మరణాన్ని నేను చూడలేను, నా కొడుకులను నేను రణభూమికి పంపించలేను, వద్దు గోవిందా, మాకు ఈ యుద్ధం అవసరం లేదు అని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మము ఆది అనంతము సత్యము సత్యము సార్థకలంకము జాత్యంకారమయ్యము సారము శక్తి ఇదే భక్తి ఇదే జీవన్ ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇదే జీవన వేద మార్గమిదే గీత జనించిన క్షేత్రమే ఇదే మహాభారతం. ఆ తరువాత హస్తినాపురి రాజ్యసభలో ధృతరాష్ట్రుడు ఏడుస్తూ భీష్ముడితో, నా కొడుకుల జీవితమే ఇప్పుడు నా జీవితమైంది పెదనాన్న. తమ పిల్లల చిరునవ్వు కోసం తల్లిదండ్రులు తమ ప్రాణాల సైతం అర్పిస్తూ ఉంటారు. ఈ యుద్ధం వలన నా కొడుకులందరికీ ఆపద కలుగుతుంది. నేను ఈ యుద్ధాన్ని ఏ విధంగా జరగనివ్వను పెదనాన్న. కానీ నా కొడుకు దుర్యోధనుడే యుద్ధాన్ని కోరుకుంటున్నాడు, నేను కాదు. ఏ విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి పెదనాన్న అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు, మీకు మీరుగా మీ జీవితంలో ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు మహారాజా. ఏ విధంగా అంటే, గాలిలో ఎగురుతున్న వస్త్రం గాలి చూపించిన విధంగా తన దిశను మార్చుకుంటుంది. మీరు కూడా మీ జీవితాన్ని అదే విధంగా గడుపుతూ వచ్చారు. ఇక ఆ వస్త్రం చివరికి ముళ్ళకంపల్లో పడి దారాలు దారాలుగా చీలిపోతుంది. అది అందరికీ తెలిసిన విషయమే మహారాజా అని అంటాడు. వెంటనే ధృతరాష్ట్రుడు బాధపడుతూ, అంత కఠోరంగా మాట్లాడకండి పెదనాన్న. నేను ఒక మహారాజుగా మీ ముందుకి రాలేదు, కేవలం మీ కొడుకుగా మిమ్మల్ని సంప్రదించాలని మీ ముందుకు వచ్చాను అని అంటాడు. అప్పుడు భీష్ముడు, సంప్రదింపులు జరిపే సమయం అయిపోయింది ధృతరాష్ట్ర. ఇప్పుడు నేను నీకు ఏం సలహా ఇవ్వగలను? యుధిష్ఠిరుణ్ణి యువరాజుగా ప్రకటించమన్నాను. వారణావర్తనంలో పాండుపుత్రులను భస్మం చేసే ఆలోచన మానుకోమన్నాను. ఇంద్రప్రస్థంలో వారిని సుఖంగా ఉండనివ్వమన్నాను. జూదసభ ఏర్పాట్లు మానుకోమన్నాను. నిండు సభలో ద్రౌపదిని వివస్త్రను చేయనివ్వద్దన్నాను. పాండవులను అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేయనివ్వద్దన్నాను. ఇప్పుడు నేను నీకు ఏం సలహా ఇవ్వగలను ధృతరాష్ట్ర, చెప్పు అని అడుగుతాడు. వెంటనే ధృతరాష్ట్రుడు, అవును పెదనాన్న, నా వల్ల అపరాధం జరిగింది. పుట్టుకతోనే నేను గ్రుడ్డివాడిని. ఏదో ఒక తెలియని భయం నా మనసులో ఎప్పుడూ ఆవరించుకొని ఉంటుంది. నా వలన ఏదైనా తప్పిదం జరిగి ఉంటే అందులో నేను చేసిన దోషమేమిటి అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు, గుడ్డివాడివి కావడం నీవు చేసిన తప్పిదం కాదు ధృతరాష్ట్ర. మానసికంగా గుడ్డివాడు కావడం నీవు చేసిన తప్పిదం. జీవించడానికి దృష్టి ఎంత అవసరమన్నది నీకు తెలియదు. మరి నీవెందుకు ఇతరుల కన్నా తక్కువని భావిస్తున్నావు? ఎవరో ఇతరులు నీలో లోపాన్ని ఎత్తి చూపిస్తే నీవు ఎందుకు వారిని నమ్ముతున్నావు అని అడుగుతాడు. వెంటనే ధృతరాష్ట్రుడు, ఎవరో ఇతరులు అనలేదు, మీరే అన్నారు. అప్పుడు నాకిక నమ్మక తప్పలేదు అని అంటాడు. అప్పుడు భీష్ముడు, నేనెప్పుడన్నాను నీవు ఇతరుల కంటే శక్తిలో తక్కువని అని అడుగుతాడు. వెంటనే ధృతరాష్ట్రుడు, జ్ఞాపకం చేసుకోండి పెదనాన్న, మా పట్టాభిషేకాన్ని గుర్తు చేసుకోండి. ఆ రోజు మీరు విదురుడి మాటలను సమర్థించారు. జన్మతః గుడ్డివాడైన వ్యక్తికి రాజు అయ్యే యోగ్యత లేదన్నారు అని అంటాడు. అప్పుడు భీష్ముడు, ఇది సమస్త ఆర్యావర్తనంలోని సంప్రదాయం. ఇందులో విదురుడు కానీ నేను కానీ దోషులం కాదు. నీ మనసులో రాజ్యాన్ని, అధికారాన్ని పొందాలన్న వ్యామోహం ఉంది. ఈ కారణంగానే ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. నీవు సంప్రదాయాలను ఎప్పుడూ అనుసరించలేదు. ఈ కారణంగానే సమస్త ఆర్యావర్తనం ఈరోజు యుద్ధ పరిస్థితులను ఎదుర్కొనుంది అని అంటాడు. వెంటనే ధృతరాష్ట్రుడు, ఒకవేళ ఈ యుద్ధం జరిగితే ఈ యుద్ధంలో నా కొడుకులు చనిపోతారు. ఒకవేళ యుద్ధం జరగకపోతే ఆ పాండవులు నా కొడుకులకు దండన విధిస్తారు. అప్పుడు నా కొడుకులు చనిపోతారు అని అంటాడు. అప్పుడు భీష్ముడు, యుద్ధం వదిలేయమంటే నీ కొడుకు ఒప్పుకుంటాడా ధృతరాష్ట్ర?
ఆ గాంధారరాజు శకుని ఒప్పుకోనిస్తాడా? నీవిప్పుడు నిజంగా శాంతిని కోరుకుంటే ఆ గాంధారరాజు శకుణ్ణి వెంటనే హస్తినాపురి వదిలి వెళ్ళమని ఆదేశించు అని అంటాడు. ఆ తరువాత అంగరాజు కర్ణుడు దుర్యోధనుడితో కలిసి యుద్ధ వ్యూహాల గురించి చర్చిస్తూ ఉంటాడు. వాటిని విన్న శకుని, మీరు రచించే యుద్ధ వ్యూహాలన్నీ మీ సైన్యాన్ని విధ్వంసం చేసేందుకు మీరు వేసే మార్గాలే అని అంటాడు. వెంటనే కర్ణుడు యుద్ధానికి ముందు ఓటమి గురించి మాట్లాడి, మీరు మీ దౌర్బల్యాన్ని ప్రదర్శిస్తున్నారు గాంధారరాజా. గడిచిన 10 సంవత్సరాల కాలంలో నేను 4 విజయయాత్రలు చేశాను. చిన్న పెద్ద కలిపి 300కు పైగా యుద్ధాలు చేశాను. యుద్ధ వ్యూహాలు రచించడం, వాటి ప్రాముఖ్యం గురించి నాకు బాగా తెలుసు అని అంటాడు. అప్పుడు శకుని, వీటిలో మీరు ఎన్ని యుద్ధాలు ఆ యాదవుడు కృష్ణుడికి విరుద్ధంగా చేశారు అంగరాజా? ఆ మాయదారి కృష్ణుడు ఎంత భయంకరమైన మాయవో మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు అంగరాజా అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, మామయ్య, ఆ యాదవుడు కృష్ణుడంటే మీకెందుకంత భయం అని అడుగుతాడు. అప్పుడు శకుని, భయం అంటే తెలియని వస్తువుల గురించి ఉంటుంది మేనల్లుడా, కానీ నాకు ఆ మాయదారి కృష్ణుడి శక్తి గురించి బాగా తెలుసు. ఆ మాయదారి కృష్ణుడు ఎంతటి తెలివైనవాడు, మోసగాడు అంటే వాడు నీ సైన్యాన్నంతా నాశనం చేసి రణభూమిలో ఒక్కడే నిలవగలడు. అసలైన యోచన ఎలా ఉండాలి అంటే ఆ మాయదారి కృష్ణుణ్ణి చంపేసేలాగా ఉండాలి అని. మేనల్లుడా, నేను నీ పక్కన ఉన్నంత వరకు నీవేమీ బాధపడవలసిన అవసరం లేదు. ఆ మాయదారి కృష్ణుడి పన్నాగాలను నేను ఏదో విధంగా పసిగట్టగలను అని అంటాడు. అదే సమయంలో విదురుడు అక్కడికి వచ్చి, గాంధారరాజా, మహారాజు మీకు చెప్పమన్నారు. అతి త్వరలోనే మీరు హస్తినాపురాన్ని వదిలేసి గాంధారానికి తిరిగి వెళ్ళిపోమ్మని అని అంటాడు. విషయం తెలుసుకొని దుర్యోధనుడు రాజ్యసభలోకి వెళ్ళి, మహారాజా, మీరెందుకు ఇలా ఆదేశించారు? మావయ్యను ఈ విధంగా ఎందుకు బహిష్కరిస్తున్నారు? తప్పకుండా దీని వెనుక మహామంత్రి ప్రోద్బలం ఉండి ఉంటుంది అని అంటాడు. వెంటనే భీష్ముడు, మహారాజుకు ఆ సలహా నేనే ఇచ్చాను దుర్యోధన. గాంధారరాజు హస్తినాపురి భవిష్యత్తుకు ఇప్పటికే ఎంతో హాని కలిగించాడు. ఇప్పటికి సమయం వచ్చింది హస్తినాపురికి తన లాభం గురించి ఆలోచించుకునేందుకు అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, కురురాజ్యానికి లాభం అంటే పాండవులకు కలిగే లాభమా పితామహ అని అడుగుతాడు. వెంటనే భీష్ముడు, నీకు కలిగే లాభం దుర్యోధన, నీకు నీ సోదరులకు ప్రాణదానం. గాంధారరాజు, అంగరాజు నీకు ఏం చూసుకొని యుద్ధం చేయమని సలహా ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ ఆ పాండుపుత్రులు నిజంగా ధర్మయుద్ధం చేయడానికి రణభూమికి వస్తే నా సామర్థ్యం కూడా క్షీణిస్తుంది. దీనిని నువ్వు అర్థం చేసుకోవాలంటే ఈ గాంధారరాజు ఇచ్చే అనవసరమైన సలహాల నుంచి నిన్ను దూరంగా ఉంచాలి అని అంటాడు. అప్పుడు శకుని, నిజం దీనికి భిన్నంగా ఉంది మహితాత్మ. నిజానికి నా మేనల్లుడు దుర్యోధనుడి కోపంపై నా సలహా మాత్రమే అడ్డుకట్ట వేయగలదు. లేదంటే రాజసూయ యజ్ఞంలో మన యోధుల శస్త్రాలు లాక్కున్నప్పుడే యుద్ధం జరిగేది. దుశ్శల భర్తకు అవమానం జరిగినప్పుడే యుద్ధం జరిగేది. మన హస్తినాపురి దుర్గంపై ఆ పాండవులు ఆక్రమణకు వచ్చినప్పుడే యుద్ధం జరిగేది. ఇప్పుడు మీరందరూ కలిసి నన్ను బహిష్కరించాలనుకుంటే ఆ ఆలోచన ఏమిటో మీకే తెలియాలి మహితాత్మ. ఆజ్ఞ ఇవ్వండి మహారాజా అని చెప్పి ధృతరాష్ట్ర మహారాజుకు నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా దుర్యోధనుడు, మహారాజు తరపున మీకు ఆజ్ఞ ఉంది మామయ్య, మీరు బయలుదేరండి అని. అలాగే మహారాజు తరపున నేను ఆజ్ఞ ఇస్తున్నాను సేనాపతి మహాశయ, వెంటనే సేనను సిద్ధం చేయండి. హస్తినాపురి రేపు ఉదయాన్నే విరాట నగరంపై ఆక్రమణ చేస్తుంది అని అంటాడు. వెంటనే ధృతరాష్ట్రుడు, వద్దు దుర్యోధన, ఈ యుద్ధం జరగకూడదు అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, మీరు హస్తినాపురి సైన్యాన్ని ఆపగలరేమో మహారాజా, నన్ను, నా సోదరులను, నా మిత్రుడు కర్ణుణ్ణి ఆపలేరు. మా 101 మంది యోధులు రేపు విరాట నగరానిపై ఆక్రమణకు వెళ్తాము. నా నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు నాన్నగారు, ఇదే నా చివరి నిర్ణయం అని వెళ్ళబోతూ ఉండగా శకుని ఆపి, వద్దు మేనల్లుడా, మన రక్తంతో నీ అవమానాన్ని తుడిచివేయలేము. శత్రువుల రక్తం పారితేనే నీ అవమానానికి అంటుకున్న కలంకం ప్రక్షాళన అవుతుంది. అందుకే యుద్ధంలో విజయం ఇంకా నిశ్చయం కాకుంటే మన రక్తాన్ని మనం ధారపోయడం మూర్ఖత్వం అవుతుంది. మేనల్లుడా,
యుద్ధ ప్రసక్తి వదిలేయ్. ఈ సమయంలో నీ వైరాన్నంతా పక్కన పెట్టి సంఘర్షణలన్నిటినీ మర్చిపోయి కేవలం శాంతి కోసం ప్రయత్నించడంలోనే లాభం ఉంటుంది అని అంటాడు. శకుని మాటలు విని విదురుడు, గాంధార రాజా, హస్తినాపురిలో శాంతి నెలకొల్పాలన్న మాట మీ నోటి నుండి విని ఆశ్చర్యమే కాదు ఆనందం కూడా కలుగుతుంది అని అంటాడు. వెంటనే శకుని, అయితే ఆనందాన్ని మీరే ఉంచుకోండి మహామంత్రి, ఆశ్చర్యాన్ని పాండవులకు అందించండి. ఇక నా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించండి అని. మహారాజా, నా మేనల్లుడు నేను ఇచ్చిన సలహాను తిరస్కరించడు, శాంతిని నెలకొల్పే విషయం గురించి తప్పకుండా ఆలోచిస్తాడు అని దుర్యోధనుడు దగ్గరికి వెళ్ళి, నీ మామయ్య ఇచ్చిన ఈ వాగ్దానాన్ని నిలబెడతావు కదా మేనల్లుడా అని అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు, అలాగే మీరు చెప్పారు కనుక నేను వెంటనే ఆక్రమణకు పూనుకోను కానీ అని అనబోతూ ఉండగా శకుని, ఇది సరిపోతుంది మేనల్లుడా, నేను తిరిగి వెళ్ళిపోతూ మహామహితాత్ముల కోరికను పూర్తి చేశాను. ఈ విషయమై నాకు చాలా గర్వంగా ఉంది మహామహితాత్మ. మహారాజా, ఇక నాకు మీరు అనుజ్ఞనివ్వండి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.